కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. ఈ మేరకు నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీ జాబితాలో లేకున్నా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి స్మార్ట్ సిటీ సాధించారని అన్నారు. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుతూ ఉంటాం. దానిలో భాగంగా మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఉదయం వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమంతో ప్రారంభించి అక్కడ అల్పాహారం వితరణ చేసి అదేవిధంగా కరీంనగర్ నగరాధ్యక్షుడు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ కేకును కట్ చేసి పూల మొక్కలు పండ్ల మొక్కలు పంపి అదేవిధంగా మా మహిళా కార్పొరేటర్లు మరి మహిళా నాయకురాల ఆధ్వర్యంలో మిఠాయిలు కూడా పంపిణీ చేయడం జరిగింది. వారి జన్మదిన సందర్భంగా వారిని ఒక్కటే కోరుకుంటాను, వారు కరీంనగర్ నగరానికి చేసింది ఎక్కువ, మేమంతా వారికి చేసింది తక్కువ. కాబట్టి రాబో రోజుల్లో వారిని కరీంనగర్ ఎంపీగా గెలిపించుకొని కేంద్ర మంత్రిగా కూడా చూడాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాబో రోజుల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై వినోద్ కుమార్. మాజీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోదన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేయడం జరిగింది. వినోదన్న కరీంనగర్ స్మార్ట్ సిటీగా చేసి కరీంనగర్ రూపురేఖలు మారడానికి వినోదన్న కూడా కారణం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు అలుపేరగకుండా పోరాటం చేసి కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా గెలుపొందిన తర్వాత కరీంనగర్ను పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. అపర మేధావి, రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, చేసిన పనిని కూడా చేసినా అని చెప్పుకోలేనంత గొప్పవారు వారు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగిన నాయకుడు కాదు. అలాంటి వినోదన్న పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు కరీంనగర్లో జరుపుకోవడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. కరీంనగర్ను స్మార్ట్ సిటీ తీసుకురావడంలో వారు చాలా కీలక పాత్ర వహించారు. ఎందుకంటే కరీంనగర్ జనాభా పరంగా చూస్తే స్మార్ట్ సిటీకి అర్హులు కాకపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటబడి కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా కార్పొరేటర్లందరూ కూడా తలెత్తుకునే విధంగా ఆ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడంలో కీలక పాత్ర వహించినందుకు మా కార్పొరేషన్ తరపున కూడా మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు చెప్తూ కరీంనగర్ ఆడపడుచులందరి తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు. కరీంనగర్ నగర స్మార్ట్ సిటీ ప్రదాత మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి నాయకులు, యూత్ నాయకులు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులందరి సమక్షంలో వారికి భారీ కేక్ కట్ చేసి మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు పండ్ల పూల చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ప్రజలకు సేవ చేస్తూ 100 జన్మదినాలు ఆరోగ్యంగా జరుపుకోవాలని వారి ఇలా కరీంనగర్ నగరాన్ని ఓ గ్రామంగా ఉండే కరీంనగర్ నగరాన్ని 2014లో వారు ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత 2వ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ రాష్ట్రానికి అలాట్ అయిన స్మార్ట్ సిటీని కేసీఆర్ గారిని ఒప్పించి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తెచ్చి ఇలా ఇంత కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో ముందుంచిన నాయకుడు, అదే అపర మేధావి ఉద్యమ నాయకుడు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసి ఇలా కరీంనగర్ నగరంతో పాటు తెలంగాణ